अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। अमित शाह माफी मांगने तक कांग्रेस की लड़ाई नहीं रुकेगी। TGMFC चेयरमैन उबैदुल्ला कोतवाल, तेलंगाना अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी के नज़रियात और अज़ाइम हिंदुस्तान के समाजी फैसले हैं जिसकी बुनियाद गांधी और नेहरू ने रखी थी। इन्होंने कहा कि कांग्रेस पार्टी खराबियों को दूर करने, तब्दीली लाने और इस समाज में मसावत कायम करने के इरादे से बनाई गई पार्टी है। कांग्रेस पार्टी के लिए वोट अहम नहीं है। ये सीटों की खातिर, वोटों की खातिर वाली पार्टी नहीं है। कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो सिर्फ हिंदुस्तान की तरक्की के लिए कायम हुई है। हाल ही में पार्लियामेंट में बीजेपी की क़यादत वाली हुकूमत ने हिंदुस्तान के सबसे बड़े आइन साजों में से एक अम्बेडकर के बारे में गलत कहा कि इनके कहे गए अल्फाज, हम इनके तबसरों की सख्त मजम्मत करते हैं। AICC के हुक्म के मुताबिक हम गांव की सतह से कौमी सतह तक लड़ेंगे। अम्बेडकर ने वाज़ेह किया कि आइन लोगों के लिए एक हिम्मत है और अगर लोग पुरसुकून हैं तो ये आइन का नतीजा है। अम्बेडकर के आइन की वजह से मोदी हो या अमित शाह ओहदों के मज़े ले रहे हैं। इन्होंने कहा कि बीजेपी आइन को बदलने की कोशिश कर रही है। इन्होंने कहा कि राहुल गांधी और खरगे आइन के तहफ़्फ़ुज़ की जंग लड़ रहे हैं। मीडिया के जरिए बीजेपी हुकूमत के मुखालिफिन, ख़ास तौर पर अवाम, कम्युनिस्ट पार्टियां, हर ज़ात बरदरी के रहनुमा, हर वो शख्स जो समाज की भलाई चाहता है, सभी को कांग्रेस पार्टी की तरफ से चलाई गई तहरीक में हिस्सा लेना चाहिए और बताया कि अमित शाह माफ़ी मांगने तक जद्दोजहद जारी रहेगी। इस मौके पर CWC खुसूसी मदऊ चिल्ला वंश चंद्र रेड्डी, जडचल्ला रुकन असम्बली अनिरुद्ध रेड्डी, मोदा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन B अनीता, मधुसूदन रेड्डी, तर्जुमान ज़हीर अख्तर, मीडिया सेल कन्वीनर CJ बनहर, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली, कांग्रेस जिले सदर अवैस अहमद व दीगर मौजूद थे। ఆదేశాల మేరకు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు వినియోగించుకుంటున్నాం। కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భారతదేశ సామాజిక నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు। గాంధీ గారు, నెహ్రూ గారు వేసిన పునాదులు, కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో రుగ్మతలు తొలగాలి, సమానత్వం కోరాలని చెప్పి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ ప్రపంచంలోనే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ। కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, ఎన్నికలు ముఖ్యం కాదు। ఓట్ల కొరకు, సీట్ల కొరకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు। కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ అభివృద్ధి కొరకు పుట్టిన పార్టీ, పనిచేస్తున్న పార్టీకి ఏదో గుర్తింపు। నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో ఏకంగా భాజపా నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వము, అమిత్ షా గారు ఏ పునాదుల మీద అయితే ఈ భారతదేశం నడుస్తుందో, భారతదేశ సమాజానికి ఒక గైడ్ లాగా ఉన్న మన కాన్స్టిట్యూషన్ నిర్మాతల్లో పెద్దవారైన అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్లమెంట్లో చర్చ నడిచినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పొగుడుతూ, మా దురదృష్టం భారతదేశంలో ఆ రోజుల్లో భూమి కొరకు, ముక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడినాం, పేదల కొరకు కొట్లాడినాం, కానీ ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి పోరాడాల్సి వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడారు। ప్రధానంగా దాంట్లో మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేరే పార్టీ నాయకులు దీంట్లో చర్చలో పాల్గొని సమయం అసలమైంది, ఈరోజు భారతదేశం ఇచ్చిన పరిస్థితి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే వారు రోజులు ఇచ్చాయి కాబట్టి దాన్ని కాపాడదామని చెప్పి సందేశం ఇచ్చారు। ఆ సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి, ఈ భారతదేశానికి అంబేద్కర్ అంటే ఈరోజు చాలామంది ఈ సమాజంలో మొత్తం కూడా వర్గాలకు, కులాలకు అతీతంగా గౌరవించబడే వ్యక్తి। ఆయన రచించిన గ్రంథమే
ఆయన రూపుదర్శన గ్రంథం ఈరోజు మన రాజ్యాంగం. అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడము ఈరోజు భారత సమాజానికి చేయడం చెప్పి పార్టీ గుర్తించింది. దాంట్లో భాగంగానే ఏఐసిసి ఆదేశాల మేరకు ఓ పోరాటం చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేసుకుంటాం. నేను మీ ద్వారా ఈ సమాజంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకులకు, ప్రధానంగా ఆ ఆలోచన పర ఉన్న వ్యక్తులకు, ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చాలా మంది సమాజంలో, ఈ సమాజంలో భూమి కొరకు కొట్టాడ మనుషులు ఉన్నారు, పేదల కొరకు కొట్టాడ మనుషులు ఉన్నారు. ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, వివిధ సంఘాల రూపంలో పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి కులానికి మతానికి కూడా సంఘాలు పెట్టుకొని ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తున్నారు, ఈ రాజ్యాంగం ప్రశ్న కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకుంటున్నా, మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, రచయితలు కానీ, ప్రజాస్వామ్య వాదులు కానీ అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేసే అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా ఉద్యమంలో మీరు పాల్గొనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమం ఆగదు, మా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా అమిత్ షా క్షమాపణ చెప్పి రిజైన్ చేసే వరకు మా పోరాటం సాగుతుందని చెప్పి తెలుసుకుంటాం. సరే, అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ గారిని అవమానింపరిచారు. అప్పట్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన ప్రతిపాదనలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఓడించడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైన జనసంఘ్ ద్వారా మేము ఆయన పార్లమెంట్లోకి తీసుకొచ్చామని చెప్పేసి పెద్ద బూటకం అండి. రాజ్యాంగ నిర్మాణంలో బీజేపీ పార్టీకి సంబంధించి పాత్ర లేదు, స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే, మతం తప్ప ఆలోచన లేదు. ఈరోజు అంబేద్కర్ అని చెప్తారు, రేపు ఇంకోని చెప్తారు. ఈరోజు భరించినాం, రాహుల్ గాంధీ గారిని సభ్యత్వం పోగొట్టి జైలు భరించినాం మేము. కానీ ఈరోజు రక్షకులుగా రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు ఆహ్వానం జరిగితే భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమాజం ఏకమవుతుంది, తప్పకుండా పోరాటం పాల్గొంటారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।